హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. సో ఛాంపియన్ మూవీ సినిమా చూశాను. నాకైతే సినిమా నచ్చలేదు. రోషన్ బాబు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఛాంపియన్ మూవీ గురించి. బట్ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలో మూవీ ఫెయిల్ అయ్యింది. రోషన్ బాబు హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఛాంపియన్. ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. హిట్ లైక్ బటన్ టు స్టార్ట్ దిస్ వీడియో. ఎస్, సో మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఈ ఛాంపియన్ మూవీ క్రిస్మస్ రోజున థియేటర్స్లో రిలీజ్ అయింది. రోషన్ బాబు చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీ అయితే చేశాడు. అండ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ డాటర్ స్వప్న అశ్విని దత్ ఈ మూవీని క్రియేట్ చేశారు. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మంచి బ్యానర్. సో దానికి తోడు రోషన్ బాబు. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అది అందుకోవడంలో టీం అయితే ఫెయిల్ అయింది. మూవీ అంతా కూడా ఒక పీరియాడిక్ టైమ్ లైన్, పీరియాడిక్ డ్రామా, ఇండిపెండెన్స్ డే తర్వాత హైదరాబాద్లో ఏం జరిగింది అనే ఒక స్టోరీ లైన్. సో అప్పుడున్న రజాకర్స్, లోకల్ పాలిటిక్స్ ఆ థీమ్లో అయితే ఉంటుంది మూవీ అంతా కూడా. సో ఒక ఫుట్బాల్ ప్లేయర్ అనుకోకుండా ఒక ఊరికి వస్తాడు. ఆ ఊరిలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఊరి తరపున నించొని ఆ పాలిటిక్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అన్నది స్టోరీ లైన్. స్టోరీ చాలా వీక్గా ఉంది, చాలా బోరింగ్గా అనిపించింది, అసలు కనెక్ట్ అవ్వలేదు. మూవీ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ అయినా స్టార్ట్ అయింది. బట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆ పీరియాడిక్ మూడ్ వల్ల అంతగా కనెక్ట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా స్లో ఉంటుంది. మూవీలో హైలైట్స్ ఏంటి అంటే ఓన్లీ ఒకే ఒక సాంగ్, గిరగిర గిర గింగిరా. ఇవి ఓన్లీ ఆ ఒక్క సాంగ్, రోషన్ బాబు తప్ప ఇంకా ఏం కనిపించలేదు ఈ మూవీలో. పాజిటివ్స్ ఏంటి అంటే హీరోయిన్ కూడా ఓకే, లుక్స్ గుడ్, ఉన్నంత స్కోప్లో బాగానే యాక్ట్ చేసింది. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేటప్పటికి అన్ని మైనస్లే. స్టోరీ మైనసే, ఆ డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే, సో అన్ని మైనసే అనిపించాయి. నాకైతే సరిగ్గా నచ్చలేదు. రోషన్ బాబుని కూడా సరిగ్గా చూపించలేదు. ఇంకా బాగా చూపించుండొచ్చు, బట్ అంతగా చూపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి, బట్ వాటిని యూస్ చేసుకోవడంలో డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో ఓవరాల్గా చూస్తే ఛాంపియన్ అయితే నాకు నచ్చలేదు. థియేటర్ వాచ్ వర్త్ కాదనిపించింది. థియేటర్స్కి వెళ్ళి చూసేంతగా మూవీలో అయితే ఏమీ లేదనిపించింది. ఏదో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఏదో టైంపాస్కి ఇంకా వేరే ఏవి లేకపోతే ఆ టైంలో ఒకసారి అయితే ఓటీటీలో చూడొచ్చు బాగా ఓపిక చేసుకొని. సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఎవరైనా రోషన్ బాబు ఫ్యాన్స్ కనుక హర్ట్ అంటే సారీ, నేను కూడా రోషన్ బాబు ఫ్యాన్నే. నేను ఈ మూవీ హిట్ అవ్వాలనుకున్నాను, బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూశాక. సో ఈ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.